రామనాయుడు అందరికీ వచ్చినటువంటి ప్రతి స్కూల్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మన కడప జిల్లాలో ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 5,000 స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. మన జిల్లాకి సంబంధించి జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందరికీ కూడా చాలా యాక్టివిటీస్ చేయమని మన ఆనరబుల్ పిఎం సార్ యాజ్ గివెన్ డైరెక్షన్స్. కాబట్టి ఈరోజు దాంట్లో ఒక చిన్న యాక్టివిటీ మనం మన తరఫు నుంచి చేస్తున్నాము. సో అందరూ కూడా ఆల్ సిటిజన్స్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో వాళ్ళ సైడ్ నుంచి ఇది కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. హర్ ఘర్ తిరంగా గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ప్రతి ఇంటికి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం బాగుండాలా, ప్రపంచంలోనే మేటిగా ఉండాలా, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశం. అందులో భాగమే ఈరోజు కడపలో ఈ ర్యాలీ కార్యక్రమం. ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు 7 రోడ్స్ దాటి పాత కలెక్టరేట్ దాటి ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి భారీ ఎత్తున స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ మేధావులు కానీ విచ్చేసినందుకు చాలా సంతోషం. అసలు మోడీ గారి యొక్క ఆలోచన అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే పట్టణ వసతులు పల్లెలో ఉండాలి. గాంధీ గారి యొక్క సిద్ధాంతం రాత్రిపూట కూడా మహిళా స్వేచ్ఛగా తిరగాల, పల్లెలు పట్టుకొమ్మలు కావాలా. ఈ దిశలో ప్రయాణం జరుగుతుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పల్లెలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మోడీ గారు వచ్చిన తర్వాతనే పల్లెలకు డబ్బులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పల్లె డబ్బులు కూడా 8,500 కోట్లు కబ్జా చేసినాడు. ఇప్పుడు ఈ ఆగస్టులో మళ్ళీ రిలీజ్ కాబోతున్నాయి. జలజీవన్ మిషన్ అనేది పల్లెలకు ముఖ్యంగా ఉపయోగపడే కార్యక్రమం. ప్రతి ఇంటికి సోలార్ ఘర్ కావాలా అంటే జెండాలతో పాటు సోలార్ ఘర్ కార్యక్రమం 75,000 రూపాయలు ఫ్రీ. అంటే ఇంటిపైనే సోలార్ పలకలు నిర్మించి 200 యూనిట్ల వరకు వాళ్ళు పడుకొని మిగతాది గ్రిడ్ కూడా కలపచ్చు. అందరికీ రోడ్లు ఉండాలా. ఉచిత బియ్యం 5 కేజీలు మరొక 5 సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం. అది కాకుండా 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా ఆబా కార్డు. కరెంటు 9 అవర్స్ కరెంటు 12 అవర్స్ కరెంటు అందరికీ ఉండాలా. ఇప్పుడు 4,40,000 మెగావాట్లు ఉంది ఈ దేశంలో. మరొక 3 లక్షలు మెగావాట్ల కోసం ప్లానింగ్లో భాగంగా ఈ 5 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన పని ఏంటంటే ఊరికే స్వాతంత్రం రావడం కాదు వాళ్ళ పెద్దలు ఆశించినది. స్వాతంత్రంతో పాటు ప్రతి ఒక్కరికి స్వాతంత్రం రావాలా.
ఆర్థిక స్వాతంత్రం రావాలా, విద్య పెరగాల, ఉపాధి పెరగాల, ఆరోగ్యం పెరగాల, కరెంటు పెరగాల, మంచినీళ్ళు పెరగాల, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ రావాలా, అందరికీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఉండాలా, ఫసల్ బీమా యోజన కింద పంటలకు తక్కువ ప్రీమియం ఎక్కువ లాభం. చేనేతలకు కూడా ఈరోజు చేనేతలు బాగా సమృద్ధిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చేనేత బట్ట ధరించాలి. చేనేత విదేశాలకు కూడా ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మత్స్య కార్మికులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకు కూడా భారీ ఎత్తున రాయితీలు. ఇది యొక్క స్వాతంత్రం యొక్క ఉద్దేశం. ఇది 78 అందరూ సక్సెస్ చేయాలని, మీరు కూడా దీన్ని హైలైట్ చేయాలని కోరుకుంటున్నాను.